మా అమ్మగారికి నేను చెప్తూనే ఉండేవాడిని ధ్యానం చేయని చెప్పేసి. మా అమ్మకి నేను ఇంకా పిల్లవాడినే అవునా. కానీ అప్పుడు చెప్పిందన్నమాట, నేను పూజలు మానేస్తున్నాను ధ్యానం చేస్తున్నాను చెప్పేసి. ఆ ఇంటి పూజలు అవేమో ఉంటాయి అవన్నీ తీసేసి, ఇంత ఏమో ఉంటాయి అవన్నీ పూజా సామాన్లు అన్నీ అవన్నీ తీసేసి చిన్న బుద్ధుడు విగ్రహం పెట్టింది, ధ్యానం చేయడం మొదలుపెట్టింది. అంటే నేను ధ్యానంలో వచ్చిన 15 సంవత్సరాల తర్వాత ఎంత విపరీతంగా ధ్యానం చేశారంటే రోజుకి 5 గంటలు 6 గంటలు ధ్యానం చేశారు. ఆవిడ శరీరం వదిలిపెట్టేసినప్పుడు మహాకాళ బాబాజీ వచ్చాడు, వచ్చి ఆవిడ శరీరం తీసుకెళ్ళాడు. నువ్వు కూడా శరీరం వదిలిపెట్టే సమయంలో నువ్వు కూడా మహాకాళ బాబాజీ వచ్చి తీసుకెళ్తాడా? ధ్యానం చేయని వాడిని పితృదేవతలు వచ్చి తీసుకెళ్తారు, ధ్యానం చేసేవాడిని యోగేశ్వరులు వచ్చి తీసుకెళ్తారు పైలోకాలకి.